అందరికీ నమస్కారం. పెసరపప్పు మునగాకు పప్పు చేస్తున్నాను. మునగాకు బాగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకో గిన్నెలో 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని పెసరపప్పు కోసం మరిగించుకోవాలి. సగం కప్పు పెసరపప్పు కడిగి పెట్టుకోవాలి. ఒక 3 టమాటాలు 10 పచ్చిమిర్చి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు కడిగి పెట్టుకున్న పప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన మునగాకు ఒక గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. పప్పు కొంచెం ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో చల్లారిన మునగాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న నీళ్ళు కూడా అందులోనే పోసి మిక్సీ పట్టుకుంటే ఈ మునగాకు ఇలా అయితే తొందరగా ఉడికిపోతుంది. మనం అలానే వేసినామంటే మునగాకు గట్టిగా ఆకులాకులు అలాగే ఉంటుంది. తినడానికి అందరికీ ఇష్టం ఉండదు. ఇలా అయితే చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర 10 ఎల్లుల్లిపాయలు వేసి దంచుకొని కొద్దిగా ఒక గిన్నెలో నూనె ఆవాలు ఎండుమిర్చి దంచి పెట్టుకునే ఎల్లుల్లిపాయ జీలకర్ర పసుపు ఇది పోపు వేసుకోవాలి. ఈ పెసరపప్పు మునగాకు పప్పు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.